నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గల అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లో పర్యటించిన ఎమ్మెల్యే ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి పరుస్తామని తెలిపిన కేపీ వివేకానంద్. విశాఖ జిల్లా అనకాపల్లిలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ జనసేన నేతల ధర్నా. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏ నాయకుడైనా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న నేతలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి. తిత్లీ తుఫాను వలన నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్న డాక్టర్ సిదిరి అప్పల్రాజు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇన్ఛార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తాజా ఓటర్ లిస్టు ఆధారంగానే జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టారని, దీంతో పాటు గత 6 దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా పాలనాపరమైన సంస్కరణను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. హలో సార్, గుడ్ మార్నింగ్. బాగున్నామా? బాగున్నాను సార్. మీరు ఏం చదువుకున్నారు శ్రావణి? నేను ఎంబీఏ ఎంకామ్ 2 కంప్లీట్ చేశాను సార్. ఏ సంవత్సరం పూర్తి చేసినావు బేటా? డిగ్రీ ఏమో 2013 లో కంప్లీట్ చేశాను సార్. ఎంబీఏ వచ్చేసి 2016 లో కంప్లీట్ చేశాను సార్. సో మీకు ఓటు హక్కు ఉంది? అవును సార్. అంటే ఇప్పుడు నేను కూడా న్యూగా ఎన్రోల్ చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డే 1 చేసుకోవాలా? ఇందాక నేను చెప్పిందంతా విన్నావా? విన్నాను సార్. మరి ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నాయా? అనుమానాలు అట్లాంటివి ఏం లేదు సార్. నేను అంటే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి నా వంతు నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ తీసుకొని నా వంతు కృషి చేద్దామని చెప్పి నేను ముందుకు వచ్చాను సార్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇదే రకమైన స్ఫూర్తి ఇంకో 10 మందిలో నింపు. ఇప్పుడు మీరు రుస్తాపురం కదా ఊరు? అవును సార్. రుస్తాపురంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు నీ లెక్క ప్రకారం? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక 40-50 వరకు ఉంటారు సార్. అందరినీ మోటివేట్ చేస్తావా? మోటివేట్ చేస్తాను సార్, షూర్ గా. తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ బేటా, ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. జై తెలంగాణ. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వివిధ నియోజకవర్గాలు, వివిధ మండలాలు, వివిధ గ్రామాల నుండి, వివిధ మున్సిపాలిటీల నుండి పార్టీ తరఫున ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇన్ఛార్జీలుగా నియమించబడ్డ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారం. గడిచిన 6 సంవత్సరాల పైచిలుకు కాలంలో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకవైపు సంక్షేమాన్ని, మరొక వైపు అభివృద్ధిని, రెండింటినీ కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతున్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు. కార్యక్షేత్రంలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల నాకంటే కూడా బాగా మీకే తెలుసు. అందులో మనము ప్రజల సంతృప్తిని, ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఎన్నికల్లో మనమే ప్రత్యక్షంగా ఫలితాలు కూడా మనం చూసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఒక అసాధారణమైన పద్ధతిలో శాసనసభకు ఎన్నికలు జరిగినా, గ్రామ పంచాయతీకి జరిగినా, మున్సిపాలిటీలకు జరిగినా, అదే రకంగా జిల్లా పరిషత్ జరిగినా, పార్లమెంటుకు జరిగినా, ఏ ఎన్నిక జరిగినా ఇప్పటి వరకు ఒక అద్వితీయమైన పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అఖండమైన విజయాలు ఎన్నో మన కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతో మనకు దక్కినాయి. 1-2 కాదు, నిజంగా చెప్పాలంటే చరిత్రలో
ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి దక్కనన్ని ఘన విజయాలు 6 ఏళ్ల కాలంలో మనం ఎన్నో కైవసం చేసుకున్నాం. నిజంగా ఇంత అసాధారణమైన మెజారిటీతో ఇంత అసాధారణమైన ఏకపక్షమైన తీర్పులు చరిత్రలో ఎన్నడూ కూడా ఉండవు. 32 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగితే 32 జిల్లా పరిషత్లు 100% మార్కులతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే 150 స్థానాలకు గాను మిత్రపక్షంతో కలుపుకొని 144 స్థానాలు మనమే గెలుచుకున్నాం. పంచాయతీ ఎన్నికలు జరిగితే 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపు 10,000 గ్రామ పంచాయతీలు మనమే ఏకపక్షంగా గెలుచుకున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎన్నికలను కూడా ఇప్పటిదాకా మీ అందరి కృషి వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల మనం కేసీఆర్ గారి నాయకత్వానికి ఎంత గొప్ప ప్రజాదరణ ఉందో పలు సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. దేశం మొత్తం కూడా అబ్బురపడి చూసే విధంగా మీ అందరి పనితీరు వల్ల మనం గెలుచుకున్నాం. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధి ఈదుల నాగులపల్లి వెలిమిల గ్రామాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వృద్ధులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపుతో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు చిట్టి ఉమేశ్వర్, మయూరి రాజు గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. కొట్టులేదు ఆందోళన కొట్టు బిడ్డ కొట్టు అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ అందులో భాగంగా మున్సిపల్ పరిధిలో ఓల్డేజ్ పింఛను, వికలాంగుల పింఛను, విద్యార్థుల పింఛను నూతనంగా కొత్తగా శాంక్షన్ అయిన 60 కొత్త పింఛన్లు శాంక్షన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు మున్సిపల్ చైర్మన్ లలితమ్మ గారు సోమరెడ్డి, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు ఎమ్మెల్సీ గోపాలన్న గారు, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ రాములన్న గారు, రాజు కౌన్సిలర్ గారు, ఉచ్చిరెడ్డి గారు, ఎమ్మెల్యేడ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, వేదికపై ఆశలైన సోదరులు, సోదరిమణులు, ఈ సభలో ఆశలైన పింఛన్ లబ్ధిదారులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చూస్తా ఉన్నాం మనము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా భయభ్రాంతులైన సమయంలో కరోనా వైరస్, అందులో ఆర్థిక మాన్యం, డబ్బుల ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమయంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సూరారం డివిజన్ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. సుమారు 12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు నెలలోపు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం తలపించేలా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి పరుస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున పార్కులను సుందరీకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బంసీలాల్పేట్ డివిజన్లోని ముదిరాజ్ భవన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని సప్తాహాస్ వారోత్సవాలలో భాగంగా సుమారు 100 మంది నిరుపేదలకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ రాజు ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ న్యాయవాది రామచంద్రారెడ్డి, స్టేట్ సెక్రటరీ వర్మ, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ విచ్చేశారు. కాబట్టి సేవా కార్యక్రమాల్లో ఓబీసీ మోర్చా రిక్రూట్మెంట్ ద్వారా ఇక్కడ ఓబీసీ మోర్చా రాష్ట్రంలో బీసీల ప్రయోజనాల కోసం, బీసీ సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ వర్గాలకు చేరువలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కరోనా సందర్భంగా మోదీ ప్రభుత్వం 500 రూపాయలు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద మరి పేదవాళ్ళు ఆడుకుంటూ ఖచ్చితంగా బియ్యం పంపిణీ, వీధి వ్యాపారులకు 10,000 రూపాయల సహాయం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా చేసే కార్యక్రమానికి నాంది పలికితే టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పడకల మొదల ఇల్లు ఆశ పెట్టి పూర్తి కనుకొని ఇవాళ హైదరాబాద్లో చూస్తామన్నారు. ఇవాళ 1,00,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి 400 మంది 30 మందికి ఇవాళ ఇల్లు ఇవ్వడం. కాబట్టి ఇవాళ ఇల్లు ఖాళీ చేసి ఎంత కొంత ఉంటే 1,00,000 రూపాయలు సహకారం. అమ్మ పెద్దలు వరకు తిరిగినట్టు మోదీ ఇచ్చే మరి ఆవాస్ యోజన అమలు చేయరు, ఆరోగ్యశ్రీ అమలు చేయరు, మరి ఆరోగ్యశ్రీ కరోనా రాదు, ఆయుష్మాన్ అమలు చేయరు. ఇది పూర్తిగా వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పరంగా కేంద్రము, పార్టీ పరంగా కూడా పేదల ఆదుకోవడానికి తీసుకోవాల్సిన ఈ యొక్క నిత్యావసర యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి వాంబే కాలనీలో మురుగునీరు పరుగు పెడుతోంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాగునీరు కలుషితమవుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదని వాపోతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. నా పేరు హంస. మేము ఉండేది సింగరేణి కాలనీలో. మేము ఇన్ని రోజుల నుంచి వాటర్ కోసం, ఈ చెత్త గల్లీ కోసం మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం. మా వార్డుకు వచ్చింది ఎవరు అనేది మాకు తెలియదు. ఇన్ని రోజులు మేము కష్టపడుతున్నది, సుఖపడుతున్నది అనేది మేము ఇందులో ఉంటున్నాం. ఏ వార్డుకు వచ్చి, ఏ గల్లీకి వచ్చి ఎవరు సర్పంచులు అనేది ఎవరు అనేది మాకు తెలియదు. ఇంతవరకు గల్లీకి వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. మేమే మాట్లాడుకుంటున్నాం, మేమే తీసుకుంటున్నాం, మేమే చూస్తున్నాం. దీనికి వాటర్ కోసం మేమే మంచిగా పైప్ వేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా రావట్లేదు. మేము ఫోన్లు చేసినా వాళ్ళు రావట్లేదు. ఈ చెత్త తీయాలన్నా కూడా తీయట్లేదు. ఇక్కడ ఎవరు లేరమ్మా, మేమే ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఈ కరోనా వచ్చింది ఇంకా ఎక్కువ గలీజ్ అయిపోయింది. ఆ గలీజ్లో మేము ఎట్లా ఉండాలి, మేము ఎట్లా ఉండే చేసుకోవాలి, మాకెట్లా మా ప్రాబ్లం ఏంటి అనేది ఎవరు కూడా వచ్చి అడుగుతలేరు మమ్మల్ని. దీనికి మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాం. ఇట్లా నిండిపోయింది. मेरा नाम मुनीरा बेगम है। पूरी गंदगी बहुत है यहाँ। छोटे छोटे बच्चों को लेकर रहे हैं यहाँ बहुत से घर आए जब से ऐसी है यहाँ। कचरे वाले थोड़े दिन साफ कर रहे हैं, गलियाँ पीछे के गलियाँ तो पूरी गंदगी है। कोई आ रहे नहीं, कोई देख रहे नहीं। हमारे 15 साल हम जब घर में आए जब से ऐसी है कॉलोनी है। थोड़े दिन साफ रहे। हम यही छे घर मिले जब से 15-16 साल हो रहा। నా పేరు షేక్ మహమూద్. నేను సింగరేణి కాలనీలో దాదాపు ఈ బిల్డింగ్ వచ్చినప్పటి ఇక్కడనే ఉంటున్నాము. అయితే 2003లో టీడీపీ ప్రభుత్వం వచ్చి బండి గెలిచిండు. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కార్పొరేటరు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిండు. అయితే ఆయన ఆ రోజు చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఈ 56 బిల్డింగులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్లు మొత్తం మరమ్మతులు చేస్తానని, డ్రైనేజ్ సమస్య పూర్తిగా సాఫ్ చేపిస్తానని, మంచినీటి సమస్య ఏదున్నా పరిష్కరిస్తానని, కరెంటు బిల్లులు ఏమైనా ఉంటే మాఫీ చేపిస్తానని, అదేవిధంగా ఇక్కడ ఉన్న చెత్తను మొత్తం సాఫ్ చేపించి ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చి ఏదైతే ఆ డ్రైనేజ్ బండ్లు తెప్పిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఓట్లు వేయించుకుంటూ, అందులో అదేవిధంగా ఆ రోజు ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా
ఏమన్నాడంటే ఈ సింగరేణి కాలనీ ఐఎస్ఎన్ డివిజన్ మొత్తం దత్తత తీసుకుంటాను, ఈ వాడ మొత్తం పరిశుభ్రం చేస్తాను, హైదరాబాద్లోనే సింగరేణి కాలనీ స్లమ్ని నెంబర్ 1 స్లమ్గా చేస్తానని వాగ్దానాలు చేసి అన్ని కల్లబొల్లు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈరోజు దాదాపు మళ్ళా 6 సంవత్సరాలు గడవడానికి వస్తుంది. నెక్స్ట్ డిసెంబర్లో ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళ ఎలక్షన్ ఉన్నాయని. ఇంతవరకు కానీ కేటీఆర్ గారు కానీ ఈ ఏరియా గురించి మాట్లాడిన సందర్భం లేదు, ఈ ఏరియా గురించి చెప్పిన సందర్భం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ షాదాన్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మహమ్మద్ షా ఆలం రసూల్ ఖాన్ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ డే సందర్భంగా పిరం చెరువు గ్రామంలో కరోనా వైరస్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు 500 మందికి మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందజేశారు. కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సయ్యద్ మ్యూనిం, ప్రిన్సిపల్ మొహమ్మద్ రెహమాన్, కోఆర్డినేటర్ డాక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. షాదాన్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడ వచ్చాము. ప్రిన్సిపల్ మొహమ్మద్ అతికూర్ రెహమాన్, డైరెక్టర్ సయ్యద్ మునిం సార్, డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఇలియాస్ గారు, మరి తలైవలం గారు, శ్రీధర్ గారు, అందరం ప్రొఫెసర్ అందరం ఇక్కడ వచ్చాము. నేషనల్ సర్వీస్ స్కీమ్ ఇది JNTUH జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి మీకు ఫండ్ శాంక్షన్ చేశారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. శానిటైజేషన్కి మాస్కులు, అవేర్నెస్ ప్రోగ్రామ్, కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మేము ఇక్కడ పబ్లిక్ వచ్చేసి పిరంచెరు గ్రామంలో వీళ్ళందరికీ ఎలా ఏ విధంగా వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని చెప్పడానికి వచ్చాము. మేము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇవి మాస్కులు ధరించాలి, మరి శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి. ఇలాంటి జ్వరం కూడా వచ్చే సిమ్టమ్స్ వచ్చి ఉంటాయి, అవన్నీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పి మేమందరం ఇక్కడ టీం అందరం వచ్చాము. దాని గురించి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మన మొహమ్మద్ ఇలియాస్ గారి EC డిపార్ట్మెంట్ మాట్లాడతారని మనవి చేస్తున్నాం. అతికూర్ రెహమాన్, ప్రిన్సిపల్ షాదాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. So under the guidance of our respected chairman Mohammad Shah Alam Rasool Khan Sahab, we came here to distribute the mask and sanitizers to all the villagers of this Piranchuru village. So basically this program is conducted because we have a sense of responsibility towards our neighborhood and society also. So the Shaadan College has taken initiative to distribute, to create awareness about the COVID among the villagers of this Piranchuru village, and also distribute the masks and sanitizer so that they can be prevented from getting corona. Since now there is no vaccination for corona, and only means of getting protected from it is through precautions. So we have taken this initiative under the guidance of our chairman, who himself has devoted humorous service to the society by distributing huge amount of foods, grocery during the height of corona period. And also he has also given the salaries of all the staff till date, and he is doing numerous service to the society. So we are very thankful to corporator Haja Saab, our V3 news channel, and our Narasimha Garu for making this. విశాఖ జిల్లా అనకాపల్లిలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, జనసేన నేతలు ధర్నా నిర్వహించారు. హిందూ దేవుళ్లపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొడాలికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన నాయకులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏ నాయకుడైనా ప్రజలకు ఆదర్శంగా, మార్గదర్శకుడిగా ఉండాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు డిక్లరేషన్ తప్పకుండా ఇవ్వాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏ నాయకుడైనా చరిత్రహీనులుగా మారిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ధర్నాలో బీజేపీ నాయకులు ద్వారపూడి పరమేశ్వరరావు, కర్రి రామకృష్ణ, కొనతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువమోర్చా అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకుల్ గాంధీ గారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో
మొన్న కొడాల నానిగారు చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీసుల నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క హిందూ విగ్రహాలను పగలగొడుతున్నారో, ఎవరైతే రథాలని కాల్చేస్తున్నారో అటువంటి వారిని మతిస్థిమితం లేని వారుగా చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వారి మీద కనీసం ఓట్ బ్యాంక్, కేవలం ముస్లిమ్స్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం ఓట్ బ్యాంక్గా చూసి వారి యొక్క ఓట్లు పోతాయినటువంటి భయంతో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా రథాలు తగలబెట్టినప్పటికీ, హిందూ దేవాలయాల మీద దాడులు చేసినప్పటికీ కూడా వారందరినీ కూడా వదిలిపెట్టేస్తున్నారు. అదే మొన్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని కాల్చేసినప్పుడు అక్కడికి చెలో అంతర్వేది కార్యక్రమించినటువంటి హిందూ బంధువులందరినీ కూడా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 37 మందిని అరెస్ట్ చేసి సుమారు 15 రోజుల పాటుగా రిమాండ్లో ఉంచడం జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు. ఈ కొడాలి నాని గారి నోటు దురుసు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ అనకాపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ కొడాలి నాని గారిని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలని మేము బీజేపీ అనకాపల్లి మండల పార్టీ తరపుని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వ్యాఖ్యలని మేము ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తిత్లీ తుఫాను వలన నష్టపోయి పరిహారం అందని అర్హులకు 2 వారాల్లో అందేటట్లు చేస్తామన్నారు. అలాగే గతంలో పరిహారం పొందిన అనర్హుల నుంచి రికవరీ చేస్తామన్నారు. ఉద్యానవన కొబ్బరి తోటలు వేసిన రైతులను గుర్తించి వారికి సబ్సిడీ అందిస్తామన్నారు. రైతుల పక్షంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. మరి అలాగే ఉప్పాడ 2, నిజాంపట్నం 3, మచిలీపట్నం 4, మరి అలాగే కొత్తపట్నం ప్రకాశం జిల్లా 5, బుడగట్లపాలెం మన శ్రీకాకుళం జిల్లా 6, అండ్ వన్ మోర్ థింగ్ విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ హార్బర్ కూడా అప్గ్రేడ్ చేస్తూ ఊడిమడక ఎనదర్ హార్బర్ వీఆర్ కన్స్ట్రక్ట్. ఇవి కాకుండా బియ్యపు తిప్పు దగ్గర కూడా మనం ఎఫ్ఎల్సి ఇచ్చాం, అంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇచ్చాం. దానిని కూడా హార్బర్ కింద అప్గ్రేడ్ చేయడానికి మనం ప్రపోజల్స్ పెట్టాం. ఏదైతే మంచినీపేట దగ్గర కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి జెట్టి ఉందో దాన్ని కూడా హార్బర్గా మార్చడానికి ప్రపోజల్స్ పెట్టాం. అపార్ట్ ఫ్రమ్ ద బావనపాడు పోర్టుతో పాటు ఒక మినీ జెట్టి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా రోజుల నుంచి మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇద్వానిపాలెం దగ్గర జెట్టి కట్టాలన్నటువంటిది. దానిని కూడా సానుకూలంగానే పరిశీలిస్తున్నాం. మేబీ ద కమింగ్ మంత్స్ 2 years ఇద్వానిపాలెం దగ్గర కూడా జెట్టీని నిర్మించడానికి అయితే ఖచ్చితమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటాం. సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఏదో మనం ఒక రోజుతో వలసలు నివారించేది కాదు. పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి స్టేట్ మంత్రి, ఎస్పెషల్లీ రిగార్డింగ్ ఫిషరీస్. దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్ విత్ ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఖచ్చితంగా మా ఆశయం, మా లక్ష్యం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ఏదైతే ఉందో, మేము దీన్ని డెఫినెట్గా మేము చేసి చూపిస్తామని కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అరుణ్ కుమార్ ఐఏఎస్ నిన్ననే వ్యక్తిగతంగా సైతం మాట్లాడడం జరిగింది. ప్లాంటేషన్ ఎక్కడెక్కడైతే అవ్వలేదు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే రేపు పొద్దున్న ఇచ్చేటటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రావు. కాబట్టి వాళ్ళ కోసం కంటింజెన్సీ ప్లాన్ అయితే రెడీ చేసాం. కంటింజెన్సీ ప్లాన్ మీన్స్ షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ఆఫ్ ప్యాడీ. అంటే సుమారుగా మనకు 100 నుంచి 110 రోజుల్లోనే వరి వచ్చేటటువంటి విత్తనాల్ని రెడీగా పెట్టుంచాం. ఏమైనా వాతావరణం అనుకూలిస్తే వాటిని ఇమీడియట్గా సప్లై చేసి ప్లాంటేషన్ చేయించడానికి ఒక అవకాశం ఉంది. లేని పక్షంలో పల్సెస్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరి చేత కూడా ప్లాంటేషన్ చేయించడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. కంటింజెన్సీ ప్లాన్లో భాగంగా ప్రతి రైతును కూడా ఈ కర్షకులు నమోదు చేయించే కార్యక్రమం అయితే జరుగుతుంది. రైతులు కూడా నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, మీకు ఏది మేలు అనుకుంటున్నారు, షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ఆఫ్ ప్యాడీ చేయగలిగితే చేయండి, లేదనుకుంటే వేరుశనగ, మొక్కజొన్న అలా ఏమైనా చేయగలిగితే కంటింజెన్సీ విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయి. ఏదో ఒకటి మీరు
ఇమీడియట్గా ముందుకు రండి. మీకు సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం అయితే దృఢమైనటువంటి సంకల్పంతో ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతుకి నేను తెలియజేస్తాను. కర్నూలు పట్టణంలో గల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా, ఇసుక దందా, పేకాట, భూ అక్రమాలు పెరిగిపోయాయని తెలిపారు. కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో బీహార్ తరహా దాడులు, రౌడీయిజం వైసీపీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని, దీని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారని, దేవాలయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకుండా ఉండడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మంత్రులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లాడిపోతున్న టైంలో ఎవరు ప్రాణాలు వాళ్ళ చేతులు అరతరితో పెట్టుకొని ఇళ్లల్లో కూర్చొని అల్లాడిపోతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు. ఒక పక్క డబ్బులు లేవు, ఉన్న డబ్బులు 5 నెలల్లో ఉన్న డబ్బులంతా ఖాళీ అయిపోయినాయి, ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రతి ఒక్కదానికి ముందుకొచ్చి కరోనా విషయంలో ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క కుటుంబానికి మేము ఎన్నోసార్లు చెప్పాం 10,000 రూపాయలు సాయం చేయండి ఇంటికని, అది చేయలేదు. ఇవాళ జీతాలు ఇచ్చేదానికి గతి లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం ఈ ముఖ్యమంత్రి వచ్చింది కచ్చ సాధింపులు మాత్రమే చేస్తాను, వేరేనే చెయ్యను, నాకు అభివృద్ధి అవసరం లేదు, నేను ముఖ్యమంత్రి అనుకున్నా అయినా ఇంకా నాకెందుకు, ప్రజలు సస్తారు, నాకు ఓటు వేశారు, వాళ్ళ సాగు వాళ్ళు పడతారు అనే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. అదేవిధంగా ఇది వచ్చినప్పుడు ఇవాళ రాష్ట్రంలో అవినీతి ఎక్కువైంది, భూ కబ్జాలు ఎక్కువైనాయి, ఇసుక మాఫియాలు ఎక్కువైనాయి, అదేవిధంగా పట్టాలు ఎక్కువైనాయి, అదేవిధంగా లిక్కర్ మాఫియాలు ఎక్కువైపోయారు. ఇది కాకుండా చాలకుండా పేకాటగాళ్ళు ఎక్కువైపోయారు, పేకాట ఆడిస్తూ ఇది కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను ఏ విధంగా బీహార్ రాష్ట్రం ఉందో ఆ బీహార్ రాష్ట్రం కన్నా నేను ఎక్కువ రౌడీజం చేయాలి, అప్పుడే బీహార్ అనేది గుర్తుకు ప్రజలకు రావాలి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఉన్న చిన్న వ్యాపారస్తులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి సుంకయ్య, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ హెచ్చరించారు. స్థానిక నక్కిరామన్న భవనంలో పుల్లయ్య అధ్యక్షతన చిన్న వ్యాపారస్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు, పండ్లు, వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, అయితే ఈ మధ్య పార్కుల పేరుతో వారిని అక్కడి నుంచి తొలగించి ఊరు బయటకు పంపాలని చూడడం వారికి బతుకుదెరువు లేకుండా చేయడమేనని మండిపడ్డారు. మున్సిపల్, పోలీస్ అధికారులు చిన్న వ్యాపారస్తులను దృష్టిలో ఉంచుకొని చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోకుండా చూడాలని కోరారు. లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు రంగనాయుడు, అబ్బాస్, శ్రీకాంత్, ప్రభాకర్, మోటా రాముడు తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్ళ నుంచి మేము వ్యాపారం చేస్తున్నాం. సిఐ కమిషనర్ అంగళ్ళు తిమ్మంటున్నారు. మేము ఏడ బతకల్లా, మాకు వాళ్ళు మేము ఉండేసాటనే ఉండాలనుకుంటున్నాం. మా యాయక మొత్తం అంతా, మా వ్యాపారస్తులంతా మేము ఉండేసాటనే ఉండాలనుకుంటున్నాం. మేము అంగళ్ళు మట్టు తీయము, ఇది మా నిర్ణయము. మేము ఆత్మ మందు దాగి సాయాల్సిందే. మేము ఉండేసాటనే మా వ్యాపారస్తులంతా యాయక మొత్తం అంతా మేము ఆడే ఉండాలని బ్రిడ్జి కిందనే. ఇంకా ఎక్కడెక్కడ పాడేది మేము తీసేది ఉండదు. మా పనులు కానీ మేము కానీ అందరు కానీ ఐక మొత్తం మా తల్లులు పిల్లలు అంతా ఆడే ఉన్నాం. అందరూ ఆడే వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం. మేము అట్లనే ఉంటాం సార్. ఎవరు కమిషనర్ వచ్చినా సీఎం వస్తే ఆడోళ్ళకి పోకుండా కానీ దబాయి చేస్తున్నాడు, కొట్టేకొస్తున్నాడు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని మొట్టమొదట అల్లూరు గ్రామంలోనే ప్రారంభిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలి. పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గల అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లో పర్యటించిన ఎమ్మెల్యే ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపిన కేపీ వివేకానంద్. విశాఖ జిల్లా అనకాపల్లిలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏ నాయకుడైనా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న బీజేపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి. తిత్లీ తుఫాను వలన నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్న డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.